I'm showing the drawing of kidney. కిడ్నీ అనగానే మీకు రీనల్ అనే పేరు గుర్తుపెట్టుకుంటే సగం పార్ట్స్ వచ్చేసినట్టే. ఓకే, సో ఒక స్మాల్ ఈ ఉంటుంది కదా, స్మాల్ ఈ ఆర్ బిగ్ సి డ్రాయింగ్ చేయండి. ఇగో ఇలా. ఓకే, జీ కింద జీ లాగా వచ్చేటట్టు. అండ్ దీనికి వన్ మోర్. ఎప్పుడన్నా డ్రాయింగ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే 2 కోటింగ్స్. డ్రాయింగ్ బ్యూటిఫుల్ అనే కాదు, ఎవ్రీ ఆర్గన్ ఆర్ ఎవ్రీ డ్రాయింగ్ బాడీ పార్ట్స్లో ప్రతి దానికి అవుటర్ అండ్ ఇన్నర్ 2 ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు వి అని పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. యాజ్ ఐమ్ షోయింగ్ హియర్ వి కొంచెం గ్యాప్ ఇవ్వండి, బికాస్ దీనికి కూడా డబల్ వస్తుంది. వి 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 దెన్ అగైన్ డబల్ వి. ఈ వాటికి ఒక చిన్న సన్న లేయర్ ఉంటుంది. ఈ ఇప్పుడు డ్రాయింగ్ చేసింది లేయర్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్. ఈ వి వేసినాం కదా, వీటి మధ్యలో ఇలా మెంబ్రెన్స్ ఉంటాయి. అవుటర్ ఇది మధ్యలో ఉంది కదా, సో మధ్యలో దాన్ని మనం మ్యాక్సిమం ఏమంటాం, మిడిల్. మీరు పార్ట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఈజీగా రిమైండ్గా చెప్తున్నా. సో యూ క్యాన్ కాల్ దెమ్ యాజ్ పిరమిడ్. అంటే తెలుసు కదండి, ఇలా ఉండేదాన్ని పిరమిడ్ అంటారు. సో ఆ షేప్ ఇలా పిరమిడ్స్లోనే ఉన్నాయి కదా. సో మెడులరీ పిరమిడ్. వీటికి మధ్యలో ఇలా వస్తే కదా, మీరు మ్యాథ్స్లో మామూలుగా రో అంటే ఏంటండి, ఇలా ఉండేదాన్ని సిటీనే రో అంటాం, ఇలా ఉన్నదాన్ని రో అంటారు. ఫర్గెట్ దిస్, డోంట్ ఇంక్లూడ్ దిస్. మళ్ళీ అదొక పెద్ద స్టోరీ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ప్లీజ్ ఎరేజ్ దిస్ వన్. అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్, చెప్పాను కదా, రీనల్ అని పేరు గుర్తుపెట్టుకుంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్స్ వచ్చేసినట్టే. సో దిస్ ఈజ్ కాల్డ్ రీనల్ కాలమ్. ఈ బయట క్యాప్ లాగా ఉన్న దీన్ని రీనల్ క్యాప్స్యూల్ అంటాం. ఓకే, ఈ మధ్యలో ఉన్న దీన్ని ఆ స్పేస్ వాటిని పెల్విస్ అంటాం. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్. నేను ఇంకా కంప్లీట్ డ్రాయింగ్ గీయలేదు. సో ఇక్కడ నుంచి ఇలా డౌన్కి ఒక లైన్ వస్తుంది, మళ్ళీ ఇలా పైనుంచి తీసుకోండి. ఓకే, సో దీనికి ఇన్నర్లో ఇంకోటి ఉంటుంది విచ్ గోస్ టు ద ureter. So this is nothing but ureter. I'll tell you what is this. And దీనికి బ్లడ్ పాసేజ్కి ఉంటుంది కదండి, వెయిన్స్, ద 2 మెయిన్ వెయిన్స్. ఇదొకటి, ఇదొకటి. రెడ్ వన్
will carry oxygenated blood, so it will be in red color, called as renal artery, and blue one will be carrying the deoxygenated blood. This is called as renal vein. I'll show in one more video about the structure of heart and clearly the oxygenated blood, deoxygenated blood, everything. Oxygenated ante nothing but good blood andi. Deoxygenated అంటే బ్యాడ్ బ్లడ్ అని అనము. మళ్ళీ అది హార్ట్కి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ మంచిగా అవుతుంది. ఐ విల్ టెల్ యూ ఇన్ బ్రీఫ్ హార్ట్ డయాగ్రామ్ అప్పుడు. సో దిస్ ఈజ్ ది వన్. అండ్ ఒక షార్ట్ డయాగ్రామ్ ఇది వేసిన కాబట్టి ఇలా హార్ట్ ఉంటుంది. సో సారీ కిడ్నీ, వన్ మోర్ కిడ్నీ బీన్ షేప్లో ఉంటుందండి మ్యాక్సిమం. దీనిపైన ఒక క్యాప్ లాగా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇలా క్యాప్ లాగా. ఐ షో యూ క్లియర్లీ. ఇలా దిస్ ఇస్ బ్లాడర్. యూరిన్ ఆపుకోవడం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఇలా బ్యాక్ ఫ్లో వెళ్ళిపోతుంది, యూరిన్ ఆపుకోవద్దు. బ్లాడర్, యూరినరీ బ్లాడర్. ఓకే, ఇక్కడ చూపించాను కదా యూరేటర్. సో అది ఇదే. దిస్ ఇస్ కిడ్నీ, 2 kidneys తెలుసు కదా అండి. అండ్ దిస్ ఈజ్ అడ్రినల్ గ్లాండ్ విచ్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ అవర్ బాడీ, ముఖ్యంగా కిడ్నీ ఫంక్షన్. ఓకే, here is the final picture and the result. Hope you understood. అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.